లంక నాశనం రాముడు వల్లే అయ్యిందనుకుంటాం, కానీ ఆ అంతం నిజానికి ఓ శాపంతో మొదలైందంటే ఆ శాపం వేసిందెవరో తెలుసా? నందీశ్వరుడు. ఒకసారి రావణుడు తన గర్వంతో కైలాసానికి వెళ్తాడు. శివుణ్ణి కలవాలి, తన బలం చూపించాలి అనుకుంటాడు. కాని దేవాలయ ద్వారం దగ్గర అతని దారిని ఆపేది శాంతంగా కూర్చున్న భక్తుడు నందీశ్వరుడు. మనసులోనే నేనే లంకాధిపతి రావణుణ్ణి, నన్నెవ్వరూ ఆపలేరు అని అహంకారంతో ఊగిపోతూ ఉండగా నందీశ్వరుడు శాంతంగా చెబుతాడు, ఇది శివక్షేత్రం. ఇక్కడ గర్వం కాదు, వినయమే మొదటి అడుగు కావాలి. అప్పుడు రావణుడు వ్యంగ్యంగా నవ్వేస్తాడు. ఓ ఎద్దువి నువ్వు, నా దారిని ఆపుతావా? నీలాంటి జంతురూపంలో ఉన్న వానరాలు కూడా లంకాధిపతి రావణుడి అడుగును ఆపలేవు అంటూ నందీశ్వరుడి రూపాన్ని హేళన చేస్తాడు. ఆ మాటలు విన్నాక నందీశ్వరుడు చూపు మారుతుంది. శాంతంగా ఉన్న కళ్ళలో ఒక కఠినత్వం మెరుస్తుంది. గర్వం నీ మాటల్లో మూగుతోంది రావణ. నువ్వు ఇప్పుడే తక్కువగా చూసిన ఆ వానరుల చేతుల్లోనే నీ లంక అంతం మొదలవుతుంది అంటూ లంక వంశంపై శాపం వేస్తాడు. కాలం గడిచిపోతుంది. రామాయణంలో మనం చూస్తాం, హనుమంతుడు, వానరసేన, లంక దహనం, రామారావణ యుద్ధం అన్నీ ఆ నందీశ్వరుడు వేసిన శాపాన్ని గుర్తుచేసే విధంగా జరుగుతాయి అంటారు. ఒక హేళన, ఒక మాట, ఒక భక్తుడి నోటి నుంచి వచ్చిన శాపం ఒక మహారాజ్యం భవిష్యత్తునే మార్చేసిందని ఈ నందీశ్వరుడు రావణ కథ మనకు గుర్తుచేస్తుంది.